దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్సందేశం విని బలపరచబడదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వించినంత కంటే మరి అధికముగా ఆశీర్వించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం నా జీవితంలో అందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్న గొప్ప విషయం, యోబును నేను ఎంత గొప్పగా ఆశీర్వించాను, అంతకంటే మరి గొప్పగా నేను నిన్ను ఆశీర్వించాలని చూస్తున్నాను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే అండి, దేవుడు యోబును ఆశీర్వించిన విధానం చాలా గొప్పది. అయితే ఆ ఆశీర్వాదానికి రెండంతల ఆశీర్వాదం చూసిన అక్కడ మొదట ఉన్న దానికంటే మరి అధికముగా ఆశీర్వాదం పొందుకున్నాడు కదా. ఆ రెండవ ఆశీర్వాదము అనగా ఆ రెండంతల ఆశీర్వాదము పొందుకోవడానికి మధ్యలో జరిగింది ఏంటంటే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఈరోజు నీవు కూడా కొన్ని రకాల శ్రమల పాలు అవుతూ ఉన్నావు, కొంత కష్టంలో ఉన్నావు. అయితే కొంత ఆశీర్వాదం కూడా కలిగి ఉన్నావు. దేవుని చేత ఆశీర్వించబడుతున్నావు, ఆశీర్వాదం పొందుకుంటున్నావు. గమనించండి, ఇప్పుడు నువ్వు ఏదైతే ఆశీర్వాదం పొందుకుంటూ అదేవిధంగా శ్రమల పాలు కూడా అయి ఉన్నావో, దేవుడు అంటున్నాడు నీ ఆశీర్వాదము ప్లస్ నీకు ఇప్పుడు శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమల తదుపరి నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆశీర్వించిన ఆశీర్వాదం కంటే మరి అధికమైన రెండంతల ఆశీర్వాదాన్ని, మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా నేను నిన్ను ఆశీర్వదించేదను అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. యోబు చూడండి, ఒకప్పుడు ఆయనకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు మాత్రమే ఉన్నాయి. కానీ శ్రమల తదుపరి ఏమైందంటే ఆయనకు డబల్ అయింది. ఇక్కడ మనం చూస్తాము 12వ వచనంలో 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు అనే విషయం చూస్తున్నాం. చూడండి, జంతువులు, ఈ పశువులు ఉంటే ఆశీర్వాదం అంటే ఆ రోజుల్లో ఈ పశువులు ఉన్నాయంటే ఎంత గొప్ప ఆస్తి, భూమి ఉంటే అవన్నీ పశువులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని పశువులు ఉన్నాయంటే, ఇన్ని జంతువులు ఉన్నాయంటే ఎంతమంది పని వాళ్ళు ఉంటారు. గమనించండి, అప్పట్లోనే ఆ రోజుల్లో మొదట ఆశీర్వాదం ఉన్నప్పుడే ఆ రోజుల్లో, ఆ కాలంలో యోబు అంత గొప్ప ధనవంతులు ఎవరు లేరని బైబిల్ గ్రంథం తెలిపించింది. మరి ఇప్పుడు డబల్ అయింది. ఇంకా ఎట్లా ఉంటుందండి, అసలు ఆయన తలదన్నే వారు ఇంకెవరు లేరు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తెలియపరుస్తున్న గొప్ప విషయం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వించబోతున్నాను. ఆమేన్. ఆ ఆశీర్వాదం ఎలాంటిదంటే మొదట ఆశీర్వించినందుకంటే మరి అధికముగా ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు కలిగి ఉన్నటువంటి మేలు, ఆశీర్వాదాలు రేపటి రోజున దేవుడు రెండంతలుగా చేయబోతున్నాడు. ప్రస్తుతం నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, ఆ జాబ్ రెట్టింపుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్. ప్రస్తుతము శ్రమల్లో ఉన్నావు, కష్టంలో, ఇబ్బందులు ఉన్నావు, ఆ ఉన్నటువంటి చాలని ఆ యొక్క జీవితంతో బ్రతుకుతూ ఉన్నావు. అయితే నా దేవుడు దాన్ని ఏం చేశాడంటే రెట్టింపు చేయబోతున్నాడు. నీ శ్రమలన్నింటినీ తీసివేయబోతున్నాడు. యోబుకు వచ్చిన శ్రమలతో మనం పోల్చుకుంటే మన శ్రమలు ఎట్లాంటివన్నీ చాలా చిన్నవే. అయినా కూడా దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను. యోబు లాంటి శ్రమలు మనకేమి అప్పచెప్పడు దేవుడు. ఎందుకంటే అంత కఠినమైనటువంటి శిక్షను ఏమి దేవుడు ఇవ్వడు. ఇప్పుడు ఈనాడు యేసు రక్తము కృపాకాలంలో మనం ఉన్నాం కనుక మనకు అన్ని శ్రమలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడు. తన పిల్లల్ని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం కూడా ఉండదు. అయితే ఆశీర్వాదము పొందుకోవడానికే నువ్వు భూమి మీదకి వచ్చావు. ఆశీర్వాదాన్ని వారసులుగానే ఉండబోతున్నావు. నీ శాపము కొట్టివేయబడుతుంది. నిన్ను దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీవు మేలు పొందుకోబోతున్నావు. గొర్రెలను కానీ మేకలను కానీ గమనిస్తే అవి రోజు ఎదుగుతున్న క్రమంలో నెలలు అవుతున్న కొద్ది, సంవత్సరాలు అవుతున్న కొద్ది ఏమంటే అధికం విస్తరించబడతా ఉంటాయి. ఒకదానికి పిల్లలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు నా ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, నీ జీవితంలో కలుగున్న మేలు, ప్రస్తుతం కలిగిన మేలును గమనించు. నీకు దేవుడు అధికముగా ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన ద్వారా ముందుకు ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం మా ముందుంచారు అయ్యా. ఆయన శ్రమల పాలు అయిన తదుపరి యోబును
రెట్టింపు ఆశీర్వదించిన విధంగా మమ్మల్ని తండ్రి అయ్యా మేము ప్రస్తుతం పడుతున్న ప్రతి శ్రమ, బాధ, అవమానం, నిందను అయ్యా మీరు తొలగింపజేసి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు మమ్మల్ని మాకు దయచేయండి. మొదట ఆశీర్వాదం కంటే అధికముగా ఆశీర్వించే దేవుడు వందనాలయ్యా. నీ నా మహిమార్థమే అయ్యా ప్రభాతని మా జీవితాలు కట్టబడి సహాయం దయచేయండి. నేడు కలిగి ఉన్న ఆశీర్వాదం కంటే మరి అధికంగా దేవుడు మమ్మల్ని దీవించండి. నేడు కలిగిన సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదములు ఏదైనా మేము కలిగి ఉన్నామంటే దానికంటే మరి అధికంగా ఇచ్చేవాడు నేను సూచిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తున్నాం. నేను ఆ మహిమార్థమే మా జీవితాలు ఉన్నట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.